తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్‌కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. 2026 ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దాదాపుగా మనకున్నటువంటి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే పాశ్చాత్య ఆస్ట్రాలజీ జ్యోతిష విధాన ప్రకారంగా సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, దాన్ని ఇంచుమించుగా మనము దాదాపుగా 4 గ్రహాలని కలుపుకోవడం, అంటే ఇంచుమించుగా 4 గ్రహాలని కలుపుకోవడం, శని, గురుడు, రాహుకేతువు. అయితే మరి ఇది మనకి ఉగాది నుంచి కదా పంచాంగ శ్రవణము, మరి ఇప్పుడు ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి భావన మీకు ఉండొచ్చు. అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటుంది. 2025 నాకు ఇలా ఉంది. దే ఆర్ క్యాలిక్యులేటెడ్ January 1 to 31 December. ఈ జనవరి 1 నుంచి 31 వరకు, డిసెంబర్ 31 వరకు లెక్కించుకునేటువంటి వ్యక్తుల కొరకు వాళ్ళ సంవత్సరం ఎలా ఉంది కావాలి అంతవరకే. దాంట్లో సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉగాది పంచాంగం చూస్తే, ఇతర మతాల వారు వారి వారి యొక్క మతానుసారంగా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుంది 2026 ఓన్లీ అనేటువంటి ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు. కాబట్టి దాన్ని కొంత రాబోయేటువంటి గ్రహ సంచారాన్ని కలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి 4 మాసాలు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ మాసాలని మనం కలుపుకుంటూ చెప్పేటువంటి గోచార ఫలితాలే 2026 వెస్టర్న్, అంటే ఆస్ట్రాలజీగా, అంటే గోచార ఫలితాలుగా, సంవత్సర ఫలితాలుగా, ఇంగ్లీష్ క్యాలెండర్ సంవత్సర ఫలితాలుగా చెప్పబడుతుంది అన్న విషయాన్ని గమనించుకోండి. అనవసరంగా దానికి ఉగాది గురించి చెప్పేవి చెప్తున్నారు మారిపోతున్నారు అనకండి. ఉగాది పంచాంగంలో జగల్లగ్నం, వర్షలగ్నం, నవనాయక ఫలితం అవన్నీ చాలా వేరే ఉంటాయి. సో అప్పుడు మీకు ఉగాది ఫలితాల ముందు, అంటే మీకు ఫిబ్రవరి, మార్చి ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 2026లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి, అంటే ఎలా ఉన్నాయి అసలు అని అడిగితే, ముఖ్యంగా మనకి చాలా మటుకు కొంత 12 రాశుల ఫలితాలు చూసినప్పుడు 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ మీనరాశికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? అద్భుతం. ఏమో స్వామి మీరేమో బాగుందంటారు, పలానా ఒక ఆయన తెల్లగడ్డ ఉంది, పలానా ఆయన ఏలూరు ఆయన, పలానా ఆయన రాజమండ్రి ఆయన బాలేదంటాడు, మీరేమో డిఫరెంట్ చెప్తారు, మరి ఎవరి మాట నమ్మాలి అర్థం కావట్లేదు అనేటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే మనది, నేను ఇచ్చినటువంటి కొన్ని ఛానల్స్లో ఇంతకుముందు ఏమైనా కనుక మీరు జ్యోతిష ఫలితాలు చెప్పుంటే దాన్ని మీకు కంపేర్ చేసుకోండి. నేను విట్నెస్ అనే చెప్తాను, నేను సలహా. గత సంవత్సరంలో నేను ఇచ్చినటువంటి వేరే ఛానల్ ఫలితాలు కానీ ఏవైనా ఉంటే ఆ ఫలితాలు సరిచూసుకుంటే మీరు, నేను ఇప్పుడు చెప్పే ఫలితాలు మీకు అనుకూలమా కాదా తెలుస్తుంది. ఇదే నాది ఓపెన్ ఛాలెంజ్. ఎవరో చెప్పారు తెల్లగడ్డ ఉంది ఆయనకి, నల్లగడ్డ ఉంది అనేది నేను చెప్పను. ఆయన ఏలూరా, రాజమండ్రి, వరంగల్లా, భీమవరమా, మహబూబ్నగర, భాగ్యనగరమా నాకు అనవసరం. నేను చెప్పిన ఫలితాలని నేను ఈ యొక్క పంచాంగ పరిశీలన ద్వారా ధర్మశాస్త్రాన్ని బట్టి ఎలా చెప్పాలి, ఎలా ఉంటాయి, గోచార ఫలితాలు ఏంటి అని చెప్పేది. అందులో ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రోగ్రెసివ్ ఆస్ట్రాలజీది కేవలం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పాలి. కాబట్టి దీంట్లో నాకున్నటువంటి పరిజ్ఞానం నాకుంది, దాని ప్రకారమే చెప్తాను నేను. కాబట్టి మీరు నేను చెప్పిన విషయాన్ని పూర్తిగా నమ్మకుండా, నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఫలితాలను కూడా కంపేర్ చేసుకొని మీరు అనుభవంలోకి తీసుకొని మీరు ఫాలో అయితే నన్ను ఫాలో అవ్వండి, లేకపోతే తప్పకుండా మీకు నచ్చినటువంటి వ్యక్తిని ఫాలో అవుతూ మీరు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందాలని కోరుకుంటూ, ఈ రోజున మనము మీన రాశి వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉంది అన్న ప్రశ్న సమాధానం అద్భుతం. చాలా చాలా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఎక్కడ కూడా మీకు కొంత ఇబ్బంది లేదు, చాలా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఈ క్యాలెండర్ ఇయర్ మొత్తం కూడా మీకు అనుకూలంగానే ఉంది. సంతాన యోగం, గృహయోగం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, IELTS, GRE, TOEFL, GMAT, SAT, MBA, MCA, CA, LLB,
ఏ పరీక్షలో సరే మీకు మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ విజయం వీరి సొంతము. ది బెస్ట్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది. ఎక్కడ స్వామి ఏళ్ళనాడు శని అంటున్నారు? అరే ఏళ్ళనాడు శని పక్క పడేయండి మీరు ఫస్ట్. మీరు అంటే ఏళ్ళనాడు శని గురుడు మీనరాశిలో ఉన్నాడు, శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు, నెగిటివ్ ఏం చేయడు. ఇక్కడ మీకు గురుడు మారాడు, అది గుర్తుపెట్టుకోండి. గురుడు మారబోతున్నాడు, అద్భుతంగా ఉంటుంది. ఇది ఛాలెంజ్. ప్రతి ఒక్కడు పెద్ద పెత్తనం చేస్తుంటాడు. ఏమండి పలానా ఆయన గురుడు మారాడు, పంచమంలోకి వచ్చాడు అన్నాడండి, ఏళ్ళనాడు శని ఉందన్నాడండి, నష్టం. గత సంవత్సరంలో కుంభ మీన రాశుల వారు, మేషరాశుల వారు ఇల్లు కట్టిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అదే మరి వృషభ రాశి వారు నష్టం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే జాతకాలు తప్ప అండి? జాతకాలు తప్పు కాదు నాయన. గ్రహాల గమనం, ఆ 15 రోజుల్లో ఉన్నటువంటి ఇతర గ్రహాల బలాన్ని చూడాలి కదా మనం, దాన్ని బట్టి జాతకాలు చెప్పాలి. కాబట్టి ఇదంతా గోచార ఫలితం. జన్మజాతక ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇది 40% మీరు రిసీవ్ చేసుకోవాలి. దీన్ని ఒక్కోసారి 100% సక్సెస్ అవ్వచ్చు. గోచారం అనేది ట్రాన్సిట్స్, ప్లానెట్ మూమెంట్ సిచ్యువేషన్. గ్రహచారం ద ఫిక్స్డ్ ప్లానెట్ సిచ్యువేషన్. దశాంతర్దశలు, అష్టకవర్గు, షడ్బలము, నవాంశ, షష్ట్యాంశ, ఖవేదాంశ, భావాంశ, ఇన్ని చక్రాలు చూడాలి. దానికి జన్మజాతకంలో ఇన్ఫర్మేషన్ వేరుగా వస్తుంది. గోచారం ఇన్ఫర్మేషన్, గోచారంలో 40 to 50% అనుకూలంగా ఉండవచ్చు. ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఏదేమైనా మీకు మంచి అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి, భాగస్వామ్యంతో కలిసి రావడం, సినిమా రంగంలో మంచి నటీనటులకి, దర్శక నిర్మాతలకి అభివృద్ధి, కళాకారులకు, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందడం, రాజకీయ నాయకులకు మంచి పదవి లభించడం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా మీకు ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా పొందుకునే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం డోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. ఆరోగ్య లాభం, ఆనందయుగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉన్నత వ్యక్తులతో పరిచయం, వ్యాపారాన్ని విస్తరింపజేయడం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం, విదేశాన్ని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ఆధ్యాత్మికత, మొక్కులను తీర్చుకునేటువంటి అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి చాలా మంచి అనుకూలత, ఆనంద యోగాలు బలంగా కనబడుతున్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు శుభప్రదం, ఆనందయోగం, వివాహ యోగం, సంతాన యోగం, అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి అష్టైశ్వర్య, ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.